చాలా విషయాల్లో దేవుడు మనల్ని రక్షించిండు, మనల్ని కాపాడిండు. ఆ మేళ్ళని మనం గుర్తు చేసుకుంటూ సంతోషపడాలి. మంచి ఫుడ్డు మనం తింటూ హ్యాపీగా ఉండండి. సైతాన్ చాలా విషయాల్లో డిప్రెస్ చేస్తుంది, డిప్రెషన్లో తీసుకుపోతుంది. పైసలు లేవు, ఏమవుతుంది ఏమో ఎన్నో చెప్తుంటుంది. ఏది ఏమైనా 20 తారీఖు మాత్రం పైసలు వస్తాయి. రైట్, మనం వాక్యం చూసుకుందాం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం, పేజీ నంబర్ 232. అందరూ కూడా దయచేసి తీయండి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం, 6వ వచనం. అంతటా 7 బూరలు పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. చాలు, ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవ, జీవం గల దేవ, నీకు వందనాలు. వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడు. నాకు కనిపించు, అందరికీ కనిపించు. నాతో మాట్లాడు, అందరితో మాట్లాడమని యేసు నామంలో చెప్పే వాక్యం ఇంట్రెస్ట్గా ఉండేటట్టు, ఎవరికి ఎలాంటి నిద్ర మత్తు రాకుండా, ఈ చెప్పే వాక్యంలో ఎవరు డిస్టర్బ్ కాకుండా, అపనమ్మకం రాకుండా తండ్రి నువ్వే బలపరచమని ఈ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మంచిది. మరి నా ఆహ్వానాన్ని మీరు మన్నించి ఉదయకాల సమయం, మీ విలువైన సమయాన్ని పక్కన పెట్టి మీరందరూ కూడా మరి ప్రార్థనలో ఉంటున్నారు. హల్లెలూయా, చాలా సంతోషం. నా పరిచర్యకి ఈ ఉదయకాల సమయం ప్రార్థన అనేది బాగా డెవలప్ చేసింది. అంతకుముందున్న శాంసన్ వేరు, ఈ ఉదయకాల సమయం ప్రార్థన చేసిన తర్వాత ఉన్న శాంసన్ వేరు. నా సేవ విధానం కావచ్చు, నా వాక్య ప్రత్యక్షతలు కావచ్చు, వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడం కావచ్చు, తర్వాత నా మనసు కావచ్చు, నా మైండ్ సెట్ కావచ్చు, చాలా చేంజెస్ వచ్చినాయి. చాలా అంటే చాలా చేంజెస్. అసలు ఎన్ని చేంజెస్ అంటే ఇక మనం చెప్పలేమన్నమాట. అన్ని చేంజెస్ ఇచ్చిండు. జనవరి 5, 2022 స్టార్ట్ అయింది మనకి మార్నింగ్ ప్రేయర్సు. ఫస్ట్ మామూలుగా ఫోన్లో చేసేటోళ్ళం కాన్ఫరెన్స్, 4-5 వచ్చేవాళ్ళు. మాధవక్క బాగా నడిపించేది. అప్పుడు 5 o'clockకి స్టార్ట్ చేసినాం. 5:30 to 6:30, తర్వాత అది 5 అయింది, తర్వాత 4:30 అయింది, తర్వాత 4కి వెళ్ళిపోయింది. ఆ మాధవక్క అనేట ఆమె 3:30, 3:45కి వచ్చి లేపేసేది. ఇక ఆమె నడిపించేది, తర్వాత వాక్యం చెప్పేది. చాలా డెవలప్మెంట్ అయింది. 22, 23, ఇప్పుడు 24, 3 years అయిపోయింది. 3 yearsలో చాలా చేంజెస్. ఎన్ని చేంజెస్ అంటే అన్ని చేంజెస్. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే, మార్నింగ్ ప్రేయర్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. స్పిరిచువల్గా, ఫిజికల్గా, మెంటల్గా చాలా బ్యాలెన్స్డ్ చేస్తుంది. మార్నింగ్ టైంలో చాలా ప్రశాంతత ఉంటుంది. ఆక్సిజన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది, చెట్ల ద్వారా ఎక్కువ ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. దాని తర్వాత మార్నింగ్ ఎవరైతే లేస్తారో వాళ్ళ బ్రతికే లైఫ్ స్పాన్ పెరిగిపోతుంది. టెన్షన్, ఒత్తిడి ఇది చాలా వరకు తగ్గిపోతుంది మార్నింగ్ లేచే వాళ్ళకి. దాని తర్వాత సృష్టి మొత్తం కూడా మంచి నిద్రలో ఉంటుంది. మనమేమో దేవుణ్ణి వెతుకుతూ ఉంటాం. మార్నింగ్ టైంలో ఏది చేసినా సక్సెస్ అయిపోతారు. చరిత్రలో నిలబడిన వాళ్ళంతా కూడా మార్నింగ్ లేచిన వాళ్ళే. నువ్వు ప్రార్థనలైనా ఉండు, లేకపోతే దేంట్లైనా ఉండు. హల్లెలూయా. అట్లనే నేను మార్నింగ్ ప్రేయర్ చేయటం వల్ల చాలా నా హెల్త్ కండిషన్ చాలా వరకు మెరుగుపడ్డది. తర్వాత నాకు కావాల్సిన అవసరతలన్నీ కూడా తీర్చబడుతున్నాయి. ఈ మార్నింగ్ ప్రేయర్ ఆపేసినాం అనుకోండి, ఖతం అయిపోయినట్టే. సెల్ ఫోన్లో బ్యాటరీ డౌన్ అయినట్టు ఉంటుంది. ఇప్పుడు మనం వచనంలో వద్దాం. నిన్నటి దినంన మనం చూస్తే మరి దేవదూతలు ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి కొన్ని పట్టుకొని ఆ ధూపార్తిని తీసుకొని అవి భూమి మీద వేసినప్పుడు మెరుపులు, ధ్వనులు, భూకంపాలు కలిగాను. దానికి ముందు పరిశుద్ధులు ప్రార్థన చేశారు. పరిశుద్ధుల ప్రార్థనను దేవదూతలు తీసుకున్నారు. హల్లెలూయా.
ఇక్కడ 6వ వచనంలో చూస్తే, అంతటా 7 బూరలు పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. 7 దూతలు ఉన్నారు. ఒక్కొక్క దూత దగ్గర ఒక్కొక్క బూర ఉంది. 7 దూతలు, 7 బూరలు. వాళ్ళు ఊదటానికి సిద్ధపడ్డారు. ఇది చాలా ఇంపార్టెంట్. దేవదూతలు సిద్ధపడాలి అంటే కూడా ప్రార్థన చేసేటోడు ఉండాలి. ఈవెన్ దో దేవుడు సిద్ధపడాలి అంటే కూడా ప్రార్థన చేసేటోడు ఉండాలి. హల్లెలూయా. అదే యేసు ప్రభు చెప్పిండు. కోత విస్తారంగా ఉంది, కోత కోసే పనివారు కొదువుగా ఉన్నారు. కోత యజమానికి ప్రార్థన చేయండి, కోత కొరకు పనివారిని పంపమని, పనివారిని లేపుమని అని ప్రార్థన చేయమని చెప్పిండు. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రభు రాకడ త్వరగా జరగాలి, ప్రభు రాకడ లోకమంతా సిద్ధపడాలి అంటే ప్రార్థన చేసే వాళ్ళు లేవాలి. అన్నిటికంటే బలమైన భారమైన పరిచర్య ఏంటంటే ప్రార్థన పరిచర్య. పరిచర్యలో చాలా రకాల పరిచర్యలు ఉంటాయి. వాక్య పరిచర్య ఉంటుంది, దాని తర్వాత సంఘ పరిచర్య ఉంటుంది, స్త్రీల పరిచర్య ఉంటుంది, దాని తర్వాత ఫోన్ ద్వారా కూడా పరిచర్య చేసేది ఉంటుంది, హాస్పిటల్ని దర్శించి పరిచర్య ఉంటుంది, సండే స్కూల్ పరిచర్య ఉంటుంది, యవ్వనస్తుల కొరకు పరిచర్య ఉంటుంది. ఇట్లా చాలా పరిచర్యలు ఉంటాయి. అన్నిటికంటే పవర్ఫుల్ పరిచర్య, రిస్క్ లేని పరిచర్య, ఈజీగా చేసే పరిచర్య ఏంటంటే ప్రార్థన పరిచర్య. ఈ ప్రార్థన పరిచర్య అనేది ప్రతి వ్యక్తి చేయాలి. ఈ ప్రార్థన పరిచర్య చేస్తేనే మిగతా పరిచర్య మనం చేయొచ్చు. మిగతా పరిచర్య చేయకపోయినా ఈ పరిచర్య అయితే చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు ఒక ఊరికి పోయి సువార్త చెప్పాలి అంటే ఆ ఊరికి డబ్బులు కావాలి, ఛార్జీలు అవుతాయి. మన హెల్త్ మంచిగా ఉండాలి, ఆడ వినేటోడు ఉండాలి. ఇన్ని ఉంటాయి అన్నమాట లిటికేషన్స్. సండే స్కూల్ పరిచర్య చేయాలంటే అక్కడ దానికి కొంచెం జ్ఞానం ఉండాలి, సండే స్కూల్ పిల్లలు కూడా ఉండాలి. హల్లెలూయా. తరచుగా వాళ్ళకి వెళ్ళి చెప్తూ ఉండాలి. అయితే ప్రార్థన పరిచర్యకి ఏం అవసరం లేదు, ₹1 ఖర్చు ఉండదు, కానీ నువ్వు అన్ని ప్రాంతాలు తిరగగలుగుతావు. నువ్వు జర్మనీకి వెళ్ళగలుగుతావు, జపాన్కి వెళ్ళగలుగుతావు, చైనాకి వెళ్ళగలుగుతావు, ఉత్తరప్రదేశ్కి వెళ్ళగలుగుతావు, బీహార్కి వెళ్ళగలుగుతావు, ఈవెన్ దో ఢిల్లీకి కూడా వెళ్ళగలుగుతావు. హల్లెలూయా. ఎట్లా బ్రదర్, ఎట్లా వెళ్తాం? ప్రేయర్ ద్వారా. ప్రేయర్ అనేది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ. ప్రేయర్ ద్వారా ఎట్లా వెళ్తావు బ్రదర్? నేను వెళ్తున్నా కదా ఇప్పుడు ప్రేయర్ ద్వారా. నేను ఢిల్లీ వెళ్తాను, ఉత్తరప్రదేశ్ వెళ్తాను, బీహార్ వెళ్తాను. ఎట్లా? ప్రభు ఉత్తరప్రదేశ్లో ఉన్న జనాలను రక్షించు, వాళ్ళు నరకానికి పోతారు. బీహార్లో ఉన్న ప్రజలను రక్షించు, సేవకులను లేపు. ఢిల్లీలో ఉన్న వారిని దీవించు. అక్కడికి వెళ్తున్నా నేను ఆత్మ ద్వారా. బాగా అర్థం చేసుకోవాలి. అందుకే అన్నిటికంటే గొప్ప వ్యక్తి ఎవరు అంటే ప్రార్థనాపరుడు. కొంతమంది దైవజనులను చూసినప్పుడు విపరీతమైన శక్తి వస్తుంది. వాళ్ళు మాట్లాడుతుంటేనే దైవశక్తి తాకుతూ ఉంటుంది, వాళ్ళు నవ్విన శక్తి తాకుతుంటుంది. అక్కడ పోయినందుకు ఏదో అవుతుంది మనకి, అంత అభిషేకం వస్తుంటుంది. ఎట్లా వచ్చింది అంటే ప్రార్థనా పరుడు ఈజ్ ఈక్వల్ టు అభిషక్తుడు. నువ్వు ఎంత ప్రేయర్ చేస్తే అంత అభిషేకం రిలీజ్ అవుతుంది. నో ప్రేయర్, నో అనాయింటింగ్, అభిషేకం ఉండదు. హల్లెలూయా. చాలామంది పలానా దైవజనుడికి ఫుల్ పవర్ ఉందా అని చెప్పి పోతూ ఉంటారు. ఆ పవర్ నీకు కూడా వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు ప్రేయర్లో ఉన్నప్పుడు వస్తుంది. విషయం ఏంటంటే ప్రేయర్లో కష్టపడే తత్వము చాలామంది క్రిస్టియన్స్కి ఉండదు. అందుకే మనము లోకాన్ని లేకపోతున్నాం. దేవుడు ఇచ్చిన రక్షణని మనం అనుభవించలేకపోతున్నాం. దేవుడు మనకి రక్షణ ఇచ్చాడు. ఒక వ్యక్తి బాప్తిజం తీసుకున్నప్పుడు దాదాపు ఒక 60 బెనిఫిట్లు ఉంటాయి ఆయనకి. 60, మినిమం 60, ఇంకెక్కువ కూడా చెప్పచ్చు. ఈ 60 బెనిఫిట్లు చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రపంచంలో ఎవరికి ఉండవు. ఒక సూపర్ మ్యాన్, ఒక సూపర్ హీరోలాగా మారిపోతాడు. ఎవరు అంటే బాప్తిజం తీసుకునే వ్యక్తి. దేవుడికి సంబంధించిన ఆస్తులు, దేవునికి సంబంధించిన పరలోకానికి మనము ఆస్తికర్తలుగా మారుతాం. ఎప్పుడు అంటే బాప్తిజం తీసుకున్నప్పుడు. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. అయితే ఈ బాప్తిజం తీసుకున్న వ్యక్తి తర్వాత దేవుని ఆస్తిని పొందలేకపోతున్నాడు.
దేవుడిచ్చిన రక్షణని ఆస్వాదించలేకపోతున్నాడు. దేవుడిచ్చిన ఆ సంతోషాన్ని ఆస్వాదించలేకపోతున్నాడు. దాన్ని తోడుకోలేకపోతున్నాడు. ఆల్రెడీ బావిలో నీళ్ళున్నాయి. ఆ నీళ్ళని తోడుకోలేకపోతున్నాడు. ఎందుకు అనంటే అతడు ప్రార్థన చేస్తలేడు. ఇక్కడ మనం చూస్తే 7 బూరలున్నాయి, 7 దూతలున్నాయి. వాళ్ళు సిద్ధపడ్డారంట. హల్లెలూయా! ఎప్పుడు సిద్ధపడ్డారు? పరిశుద్ధులు ప్రార్థన చేసినప్పుడు. ప్రార్థన ఏ వ్యక్తినైనా సిద్ధపరుస్తుంది. ప్రార్థన నీ కుటుంబాన్ని సిద్ధపరుస్తుంది, నిన్ను కూడా సిద్ధపరుస్తుంది, నువ్వు చేసే పరిచర్యను కూడా సిద్ధపరుస్తుంది, నీ జీవితాన్ని సిద్ధపరుస్తుంది. హల్లెలూయా! కొన్ని బోధలు ఎట్లా వచ్చినాయంటే ప్రేరే చేయటం అవసరం లేదు, అన్ని దేవుడు ఇచ్చేసిండు అనేవాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా! మరి ఇక్కడ ఎందుకు వీళ్ళు ప్రేయర్ చేసారు? చేసిన వాళ్ళంత పిచ్చోళ్ళ? బాగా అర్థం చేసుకోవాలి. మనం చేసే ప్రతి ప్రేయరు దేవుడు తన గ్రంథంలో రాసుకుంటాడు. చాలా ప్రాముఖ్యం మనం చేసే ప్రతి ప్రేయర్ అంటే దేవునికి చాలా ఇష్టం. ప్రేయర్ చేస్తున్నప్పుడల్లా దేవుడు సిద్ధపడుతుంటాడు. ఈయనతో నేను మాట్లాడాలి, ఈయనని ఎట్లా సెట్ చేయాలి. హల్లెలూయా! దేవుని ఒక చిత్తము త్వరగా జరగటానికి ప్రేయర్ బాగా అట్రాక్ట్ చేస్తుంది అనమాట. హల్లెలూయా! ఎట్లా చెప్తావు బ్రదర్ నువ్వు అని అంటే, యేసుప్రభు వారు వెళ్ళిపోతున్నారు. దావీదు కుమారుడా నన్ను కరుణించవా అని చెప్పి ఒక గుడ్డైన ఒక భిక్ష అయినా అని అడిగాడు. యేసుప్రభు ఎవరో తెలియదు, యేసుప్రభుని చూడలే, విన్నాడు. యేసుప్రభు వెళ్తున్నాడని అర్థమైంది. గుడ్డి వారికి బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, వారి కంటి చూపు ఉండదు, చెవులు చాలా షార్ప్ ఉంటాయి వారి. ఎప్పుడైనా గమనించండి. ఒక గుడ్డి వారితో మీరు మాట్లాడుతున్నప్పుడు చెవుల అటెన్షన్ చాలా ఉంటాయి, వాళ్ళ కళలు కూడా వస్తాయి. కళ్ళు లేవు కదా ఎట్లా కళలు వచ్చినాయని అంటారు. ఇట్లనే మనం మాట్లాడిన మాటలు వాళ్ళ కళలు లెక్క వస్తాయి అన్నమాట. వాళ్ళ చెవులు చాలా షార్ప్ ఉంటాయి. ఈ గుడ్డి భిక్షవారు మరి ఆయన కళ్ళు లేకపోయినా చెవులు చాలా స్పీడ్గా ఉండి ఏసే వెళ్ళిపోతుండని, దావీదు కుమారుడా నన్ను రక్షించు రక్షించు రక్షించు, నన్ను దాటిపోకు అని చెప్పి ఈయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆగిపోయి ఆయనని ఇక్కడ తీసుకురా అని చెప్పిండు. అందరూ ఆయనకి సైలెంట్ ఉండు అంటే ఆయన ప్రార్థన దేవుని ఆయనటట్టు ఆకర్షింపజేసింది. బాగా అర్థం చేసుకోవాలని చెప్పేటి. సరే అని చెప్పి ఈయన వచ్చేసిండు. ఏం కావాలని నీకు? నిన్ను చూసే భాగ్యం ఈ ప్రభువా, నువ్వు ఏది నమ్మినా జరుగును గాక అన్నాడు. కథం, ఆయన కళ్ళు ఓపెన్ అయిపోయినాయి. హల్లెలూయా! ఈయన పిలవకపోతే, ఈయన కేక వేయకపోతే ఈయనకు స్వస్థత జరిగేది కాదు. ఎన్నో పరిస్థితులు, ఎంతోమంది బంధకాలు వేసారు, వద్దులే తర్వాత చూద్దాంలే అని. కానీ ఈయన ప్రార్థన ప్రభు నిన్న తట్టు ఆకర్షింపజేసింది. అట్లనే మన జీవితంలో కూడా ప్రార్థన అనేది దేవుణ్ణి అట్రాక్ట్ చేస్తుంది. దేవుని ఒక కనుదృష్టి మన మీదకి వచ్చేటట్టు చేస్తుంది. దేవుని ఒక పరిశుద్ధాత్మ తాకిడి మనకు కలిగేటట్టు చేస్తుంది. టోటల్గా మన జీవితం మారిపోయేటట్టు చేస్తుంది ప్రార్థన జీవితము. దీనికి మించిన సబ్జెక్టే లేదు. నేను దయ్యాల గురించి చెప్పినా, మంత్రాల గురించి చెప్పినా, రక్షణ గురించి చెప్పినా, అన్య భాషల గురించి చెప్పినా, ఎన్ని చెప్పినా ప్రేయర్ చేయకపోతే వర్కౌట్ కాదు. హల్లెలూయా! దేవుడిచ్చిన రక్షణని మనం ఆస్వాదించలేకపోతున్నాం, దేవుని స్వరం మనం వినలేకపోతున్నాం, దేవునిలో సంతోషం మనకు కలుగుతలేదు. దానికి కారణం ఏంటంటే తగినంత ప్రార్థన మనము చేస్తలేము. 2025, 2026, 2030 ఈ 5 సంవత్సరాలు వస్తున్న 5-6 సంవత్సరాలు మనకు అచ్చు రావాలి, మనకు మంచి జరగాలి, మన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెరగాలి, అనేక మందిని మనం పోషించాలంటే ఆ తగ్గట్టు మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా! చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రార్థన లేదు అంటే ఈ 5-6 సంవత్సరాలు డల్ అయిపోయినట్టు. ప్రేయర్ ఉంది, 5-6 సంవత్సరాల హోప్ అనేది వస్తుంది. కొన్ని ప్రేయర్ పాయింట్స్ నెరవేర్చబడిన కొన్ని సంవత్సరాలు పట్టచ్చు. ప్రయత్నం చేయడంలో తప్పేముంది? జకరియా, ఎలిజబెత్ మంచి ప్రార్థనా పరులు, మంచి సాక్ష్యం ఉంది, పిల్లలు లేరు. అట్లా అని చెప్పి వాళ్ళు ప్రేయర్ చేయటం ఆపలేదు. ప్రతి దానికి ప్రేయర్ చేశారు. ప్రభా కొడుకుని ప్రభా నీ సేవకు సమర్పిస్తా ప్రభా. ప్రార్థన చేస్తా ముసలోళ్ళు అయిపోయారు. దేవుని దూత వచ్చి నీ ప్రేయరు దేవుడు విన్నాడు,
నీకు వచ్చే సంవత్సరం కొడుకునిస్తుండు. హల్లెలూయా. ఈయన ఆశ్చర్యపోయాడు, నేను ముసలోడిని ఎట్లా అవుతుంది. ప్రేయర్ మాత్రం చేసిండు ఆయన, దేవుడు ఇచ్చేసిండు. బైబిల్ మొత్తంలో బాప్తిజం ఇచ్చే యోహాన్ లాంటి ప్రవక్త బైబిల్ మొత్తంలో ఎవరు లేరు. దేవుడే బాప్తిజం అనే కాన్సెప్ట్ని ఆయన గురించి చెప్పి దేవుడు ఆయన చేత బాప్తిజం తీసుకునేటట్టు చేసిండు. దానికి కారణం ఏంటంటే వాళ్ళ అమ్మా నాన్న చేసిన ప్రార్థనలు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో, ఆ ఊరి పేరు మర్చిపోయినా, ఒక ఆయన పుట్టిండు ఒక 100 ఏళ్ల క్రితం. ఆయన మొత్తం ప్రపంచాన్ని షేక్ చేసిండు. జస్ట్ రాజమండ్రి అనే ప్రాంతంలో చిన్న గ్రామంలో పుట్టిండు ఆయన. ప్రపంచాన్ని షేక్ చేసిండని చెప్పచ్చు. ఆయన చెప్పిన బోధలు కావచ్చు, ఆయన లైఫ్ స్టైల్ కావచ్చు, చాలా భిన్నంగా ఉండే. పెళ్లి చేసుకోకుండానే ఆయన సేవ చేసి చనిపోయాడు. 120 సంవత్సరాలు బ్రతికిండు. చాలా గొప్ప దైవజనుడు. చిన్ననాటి నుంచి బాగా ప్రార్థన పరుడు. ఆయన రాజమండ్రి ప్రాంతంలో పుట్టి బయట దేశాల్లో సంఘాలు కట్టిండు. బయట దేశాల నుంచి ఇక్కడ సంఘాలు కట్టడం కాదు, ఇక్కడ నుంచే బయట దేశాలకు వెళ్ళాడు. ఒక తెలుగు ఆయననే ఎం దేవదాసాయి గారు. వాళ్ళ అమ్మ నాన్నకి ఒకటే సంతానం. వాళ్ళు పిల్లలు లేక లేటుగా పుట్టిండు ఆయన. కానీ మంచి ప్రార్థన పరులు, చాలా సంవత్సరాలు ప్రార్థన చేసిండు. మంచి ఎంప్లాయీస్ వాళ్ళు అప్పటి కాలంలోనే. మంచి చదువుకున్నారు అమ్మ నాన్న, కానీ పిల్లలు లేరు అని చెప్పి వాళ్ళు నిరాశ పడలేదు, ప్రార్థన చేసారు. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ ప్రార్థన ఫలితమే మంగమూర్తి దేవదాసాయి గారు పుట్టారు. ఆయన లూథరన్ చర్చ్ బ్యాక్గ్రౌండ్ అయితే దేవుడు అతన్ని పిలుచుకున్నాడు. తర్వాత వచ్చేసిండు ఆయన. బైబిల్ మిషన్ అనే దర్శనం చూపిస్తే ఆ బైబిల్ మిషన్ స్టార్ట్ చేసిండు. చాలా విషయాలు చెప్పిండు ఆయన. ప్రపంచంలో ఎవరు చెప్పిన విషయాలు చెప్పిండు. అనేక మంది పరిశుద్ధులు ఆయన దగ్గరకు వచ్చేటోళ్ళు, ఆయన వాక్యం బోధించి వెళ్ళేటోళ్ళు. ఆయనతో పాటు ఎప్పుడు ఒక ప్రభావం ఉండే. ఆయన అంత గొప్ప వ్యక్తిగా అవ్వటానికి కారణం తల్లిదండ్రులు చేసిన ప్రేయర్స్. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అంటే దేవుని ప్రియమైన వారలారా, ప్రేయర్ అనేది అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేము. దానికి అసలు ఎంత కాస్ట్ పెట్టినా తక్కువనే. దైవజనులు మనకు ప్రార్థన చేస్తారు, సంఘస్థులు మనం ప్రార్థన చేస్తారు. చాలా విలువైన విషయం అది, చాలా విలువ. ఎన్నో ప్రాబ్లమ్స్ కానీ మనం బయటపడుతున్నాం. నెమ్మది వస్తుంది, సమాధానం వస్తుంది. లేకపోతే ఎంతో ఇబ్బంది, అది కట్ అయిపోతుంది అక్కడ ప్రేయర్ చేయటం వల్ల. ప్రతి విషయంలో మనం ప్రేయర్ చేయాలి. ఇక్కడ చూడండి, పరిశుద్ధుల ప్రార్థన చేసిన తర్వాత దేవదూతలు సిద్ధపడ్డారు. హల్లెలూయా. దేవదూతల్ని ప్రిపేర్ చేసేది, దేవదూతల్ని ఆకర్షింపజేసేది, దేవదూతలు పరిచర్య చేసేటట్టు చేసేది ప్రేయరు. అందుకే నేను చెప్పేది ఏంటంటే, మంత్రాలు చేతపడే శక్తులు అన్నిటికంటే కూడా ప్రేయర్ అనేది పవర్ఫుల్. ఇక దానికి మించిందే లేదు. హల్లెలూయా. ప్రేయర్కి మించిందే లేదు. ఇందును బట్టే చాలామంది మాంత్రికులు మారిపోయారు. వాళ్ళు సేవ చేస్తున్నారు. మేము మంత్రాల వల్ల ఉన్నాం బ్రదర్, ప్రేయర్స్ మమ్మల్ని మార్చింది, మా భార్య ప్రభువుని నమ్మింది, ఆమె ముందర నా మంత్రాలు పనిచేయని, అందుకే నేను యేసయ్యని నమ్ముకున్నాను, నా భార్య ద్వారా నేను నాకు ఎవడు సువార్త చెప్పలే. హల్లెలూయా. అన్నోళ్ళు ఎంతోమంది ఉన్నారు. మాంత్రికులు అంటే చాలామంది భయపడతారు. వాళ్ళ దగ్గర ఆ ప్రభావం ఉంటుంది. అందరినీ భయపెట్టాలా, అందరినీ వశపరచుకోవాలని కొంతమందికి ఉంటుంది, అందరికీ కాదు. కొంతమంది ఏమో పబ్లిక్కి బాగు చేయాలని కూడా నేర్చుకుంటారు. కొంతమంది డబ్బు సంపాదించాలి, హోదా సంపాదించాలని నేర్చుకుంటారు. కొంతమంది టార్చర్ పెట్టాలని కూడా నేర్చుకుంటారు. అది నేర్చుకోవటం కూడా చాలా కష్టం. ఉత్తిగానే రాదు, అది చాలా కష్టం. మొత్తం ఒంటి మీద వస్త్రాలన్నీ తీసి చేయాలి. ఎందుకు ఒంటి మీద వస్త్రాలు తీసి చేయాలంటే ఆ శక్తులను ఆకర్షించాలి. బాడీ మీద హెయిర్స్ ఉంటాయి, ఆ హెయిర్స్ ద్వారా ఆ శక్తులను ఆకర్షించడానికి వీళ్ళు చేస్తూ ఉంటారు. చాలా కష్టము. అన్నీ వదులుకొని రావాలా. ఇక్కడ ఏమి చేయటం అవసరం లేదు, జస్ట్ ప్రార్థన చేస్తే దానికంటే పవర్ఫుల్. హల్లెలూయా. చాలా పవర్ఫుల్ అన్నమాట ప్రేయర్ అనేది.
మరి నా మీద మంత్రాల ప్రభావం పనిచేస్తుంది బ్రదర్ అంటే, నువ్వు చేసే ప్రేయర్లో పవర్ పెరగాలి. ప్రేయర్ అనేది చాలా పవర్ఫుల్. ప్రేయర్ పవర్ఫుల్గా మారాలి అంటే నిరంతరం ప్రేయర్లో ఉండాలి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. నేను కొన్ని తూకిగా చెప్తుంటా, మీకు ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అని. ఎట్లా అవుతుంది, ఎట్లా జరుగుతుంది అర్థమైపోతుంది, తెలిసిపోతుంది. దాని వెనకాల ఎంతో లోతైన ప్రేయర్ ఉంటుంది. ఆ టైంకి అది నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. అందుకే చెప్తున్నా, 20వ తారీఖు మీకు పైసలు వస్తాయి, ఘనంగా జరుగుతుంది, సెట్ అయిపోతుంది. వెనకాల ప్రేయర్ ఉంది. ప్రేయర్ 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 ఎంత ప్రేయర్ చేసినా తక్కువనే. మా తెలంగాణ ప్రాంతంలో మెదక్ చర్చ్ అని ఒక చర్చ్ ఉంటుంది. 100 సంవత్సరాలు అది గట్టి. ఆ చర్చ్ కట్టనీకి ఒక పాస్టర్ గారు వచ్చారు ఇంగ్లాండ్ నుంచి. ఆయన కూడా ఒక గొప్ప దైవజనుడు. ఆయన దాదాపుగా ఆ ప్రాంతం అంతా నశించిపోతుంది, రక్షణలు నడిపించాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆయనకి చర్చ్ కట్టమని చెప్పిండు. అప్పట్లో అంతా కరువు వచ్చేసింది ఆ ప్రాంతం. దాని పేరు మెదక్ కాదు, మామూలుగా అసలు ఆ పేరే లేకుండా వేరేది ఏదో పేరుండే. అయితే ఆ పాస్టర్ గారు, అక్కడ కూడా కొండలు ఉన్నాయి, కొండల మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే ఎన్నో స్కెచ్లు గీసిండు ఆయన, చర్చ్ కట్టాలి. ఏ స్కెచ్ గీసినా కదా అది ఎగిరిపోతుండే. ఇప్పుడున్న మెదక్ చర్చ్ స్కెచ్ అది మొత్తం డ్రాయింగ్ చేస్తే అది అట్లనే ఉండిపోయింది. దానికోసం ప్రార్థించి చాలా సంవత్సరాలు చేసిన ప్రేయర్. ఆయన మోకాలు మొత్తం కూడా ఒంటె మోకాలు లెక్క తయారైంది. ప్రభా, చర్చ్ కట్టాలనుకుంటున్నా, డబ్బులు సాయం చేయి, జ్ఞానం ఇవ్వు, పనులకు ఇవ్వు. ఇంగ్లాండ్ నుంచి ఆయనకి డబ్బులు సమకూర్చబడిన తర్వాత ఆయన స్టార్ట్ చేసిండు. అక్కడ అప్పుడంతా కరువు ఉంటే వాళ్ళందరికీ అక్కడ చుట్టుపక్కల ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా మరి పని దొరికేటట్టు ఆయన చేసిండు. ఈ చర్చ్ కడతా ఉంటే మనకు మెతుకు దొరికిందిరా బాబు అని దాన్ని మెతుకు అనటం మొదలుపెట్టారు. ఆ ప్రాంతం మెతుకు మెదక్ అయిపోయింది. కట్టి 100 ఏళ్ళు అయిపోయింది. అసలు ఎట్లా కట్టిరో అర్థం కాదు. హల్లెలూయా. నేను చాలా చర్చెస్కి పోయినా, కానీ ఆ చర్చిలో ఉన్న ఆ ప్రత్యక్షత చాలా గొప్పది. 10వ తరగతి కూడా చర్చ్ వెనకాల వెస్లీ స్కూల్ అని ఉంటుంది, అందులో పడ్డది నాకు సెంటర్. అందులోనే రాసిన, ఫెయిల్ అయిపోయినా. మళ్ళా డాన్ బాస్కో స్కూల్ అని ఇంకో స్కూల్ ఉంటుంది, అందులో సెంటర్ పడితే రాసి పాస్ అయిపోయినా. ఆ చర్చ్ దగ్గర పోతేనే దేవుని ఒక ఆత్మ ఆవరిస్తుంది నాకు. అదేందేమో నాకు అర్థం కాదు. అది ఇట్లా కనిపిస్తుంటుంది, దేవుని ఒక శక్తి అందులో ఉన్నట్టు. చాలామంది వస్తారు, ప్రేయర్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ ఆ నెల నేను వెళ్ళలేదు అనుకోండి, ఖతం అయిపోయింది. చాలా డల్నెస్ వచ్చేస్తుంది, డబ్బులు కనబడవు, ఏదో లైఫ్ పోతుందంటే పోతుంది, పోదామంటే కూడా చాలా ఆటంకాలు. వన్స్ అక్కడ నేను పోయినా అంటే ఖతం, ఇక ఫుల్ స్పీడప్ అవుతుంది. వాక్యం చాలా డెప్త్లో వస్తుంటుంది, నాకే అర్థమవుతుంటుంది. ప్రేయర్ లైఫ్ డెప్త్గా వస్తుంటుంది. ప్రేయర్లో ఎప్పుడు చేయని ప్రేయర్ చేస్తుంటాను నేను, చాలా ప్రశాంతత వస్తుంది. హల్లెలూయా. దానికి కారణం ఏంటంటే ఈ అయ్యగారు చేసిన ప్రార్థనలు. ఎంతోమంది అక్కడ ప్రార్థనలు చేశారు. హల్లెలూయా. అక్కడ పోయినప్పుడల్లా అగ్ని నా లోపల మండుతుంది. చాలా ప్రాముఖ్యం. మనము ఉజ్జీవింపబడటానికి ప్రార్థన పరులతో కలవాలి, చాలా ప్రాముఖ్యం. రైసన్ థామస్ అని చెప్పి ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయన లండన్లోనే ఉంటాడు. ఆయన ఒక భారం ఏంటంటే అనేకులను ఉజ్జీవపరచాలి. బైబిల్లో ఎక్కడెక్కడైతే ఉజ్జీవం స్టార్ట్ అయిందో, ఇప్పుడు 120 మంది మేడ గదిలో కలిసి ప్రార్థన చేశారు కదా, ఆ గదిలో పోయి ప్రార్థన చేస్తాడు ఆయన. ఇజ్రాయెల్ దేశంలో ఉంది. దాని తర్వాత జాన్ వెస్లీ గారు ఆ లండన్లో స్టార్ట్ చేసిన సేవ. అనేక మంది ఉజ్జీవింపబడ్డ ఆ మందిరంలో పోయి ప్రార్థన చేస్తాడు. అది చేసి 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 విపరీతమైన పవర్ పొందుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన మాట్లాడుతుంటేనే మనకు షివరింగ్ వస్తుంటుంది, ఏదో తాకినట్టు అనిపిస్తుంది, కింద పడి బొర్లుతాం అనమాట. హల్లెలూయా. ఆయన చూస్తే ఆయన చూపుల్లోనే పడిపోతాం మనం.
ఆయన భారం ఒకటే. ఆయన పెద్దగా రాడు అసలు. ఎప్పుడో ఒకసారి వస్తాడు ఇండియాకి. బాగా ప్రార్థనా పరుడు. ఎక్కువగా ఈ ప్లేసెస్ తిరిగి ఏం చేస్తాడంటే ప్రార్థనలో గడుపుతాడు ఆయన. అంటే కొన్ని కొన్ని ప్లేసెస్ ఉంటాయి. ఆ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ప్రేయర్ డెవలప్ అవుతుంది. నేను మా ఆత్మీయ తండ్రి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన లోపలికి ఏదో ఒక శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది. ఆ వారం 10 రోజులు చాలా స్పీడప్ ఉంటుంది నా లైఫ్. హల్లెలూయా. ఆయన రాత్రంతా సేవ చేస్తాడు. 2-3 గంటలే పండుకుంటాడు. అట్లా పడుకొని ఆయన ఆరోగ్యం పాడైతుంది. రాత్రి అందరి దగ్గర పిలిచిన వాళ్ళు అందరి దగ్గర పోతారు. రాత్రి 12, 1 గంట, 2 అవుతుంది. వచ్చిన తర్వాత 2 గంటల నుంచి పొద్దున 6, 7 గంటల వరకు ప్రేయర్ చేసి అప్పుడు పడుకొని మళ్ళీ పొద్దున 10, 11 గంటలకు వెళ్ళిపోతాడు. ఆయన పడిపోకపోవటం, అనేక సంఘాలు కట్టడం, నాలాంటి సేవకులు తయారు చేయటం కారణం ఆయన ప్రార్థనా జీవితం. ప్రేయర్ మీద కూర్చున్నాడు అని అంటే మోకాల మీదనే ఉంటాడు. ఇట్లనే ఒకరోజు క్రిస్మస్కి వెళ్తూ ఉంటే యాక్సిడెంట్ అయ్యి మోకాలు చిప్పలు కూడా ఇరిగిపోయినాయి. చాలా కష్టం మోకాలు మీద, కానీ ఉంటాడు. అసలు ఎట్లుంటాడో తెలియదు. 2 కాళ్ళు ఇరిగిపోయినాయి, 2 చేతులు ఇరిగిపోయినాయి, తలకే పగిలిపోయింది, గుండెలో ఆపరేషన్ అయింది, చేతిలో ఆపరేషన్ అయింది. ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ ప్రేయర్ మాత్రం ఆయన మారాడు. ఆయన లోపల ఉంది ప్రేయరే అనమాట. ప్రేయరు ఎప్పుడు చూసినా ప్రేయర్ గురించే మాట్లాడతాడు. ఆయన దగ్గరికి వెళ్ళి చాలా విషయాలు నేను నేర్చుకున్నాను. మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి దైవజనుని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళలో ఏది ఉందో మనం తీసుకొని ఫస్ట్ నేర్చుకోనికి ప్రయత్నం చేయాలి. ప్రార్థన, మా కోసం ప్రేయర్ చేయండి, కలిసి ప్రార్థన చేయండి. వాళ్ళలోని అగ్ని మన లోపల వచ్చేస్తుంది. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి 2025 మనకు నచ్చినట్టుగా ఉండాలి అంటే ఓన్లీ త్రూ ప్రేయర్స్. ప్రార్థన చేయండి. ఆత్మలో ఏదో జరిగేంత వరకు ప్రేయర్ చేయండి. ఏదో ఒక కదిలింపు వచ్చేంత వరకు, ఆత్మ తాకిడి వచ్చేంత వరకు చేయండి. ఖచ్చితంగా జీవితం ఆ రోజు తర్వాత మారిపోతుంది. ఎలాగైనా చేయొచ్చు మనం ప్రేయర్. కూర్చొని చేయొచ్చు, వంట చేసేటప్పుడు చేయొచ్చు, దేవుణ్ణి అడుక్కోవటం భారం గల ప్రభా నాకు ఈరోజు 1000 రూపాయలు కావాలా ప్రభా నువ్వు సాయం చేయి. రోజంతా అడగండి, రేపు వచ్చేస్తే నీకు 1000 రూపాయలు. రాలేదనుకో నా పేరే మార్చేసుకుంటా నేను. అదేంది బ్రదర్ అట్లా ఎట్లా చెప్తున్నావు అంటే నేను అట్లనే చెప్తున్నా, మరి నేను అట్లనే చేస్తున్నా. హల్లెలూయా. వస్తే ఇస్తాడు దేవుడు, మనం అడగం కదా. మనం సమస్యని మైండ్లో పెట్టుకొని ఆలోచించుకుంటూ కూర్చుంటాం. సమస్య ఎప్పుడైనా ఉంటుంది, ప్రేయర్ ఉండదు. ప్రేయర్ని డెవలప్ చేసుకుంటే సమస్య మాయమవుతుంది. అది ఏ సమస్య అయినా వెళ్ళిపోవాల్సిందే. ఓన్లీ త్రూ ప్రేయర్స్. యేసు ప్రభు తన శిష్యులకి ప్రార్థన ఎలా చేయాలో చెప్పాడు, ప్రసంగం ఎలా చెప్పాలో చెప్పలేడు. జాన్ హైడ్ అనే దైవజనుడు నత్తి మాట్లాడతాడు. ప్రసంగం చెప్పనీకి రాదు, చెప్తుంటే నవ్వుకునేటారు, విననికి కూడా సరిగా రాదు. గంటల తరబడి ప్రార్థనలో ఉంటాడు. ఆయన రూమ్లో వెళ్తే ఒక ప్రార్థన శక్తి మన లోపల తాకుతుండే. ఆయన ఒక మీటింగ్ చేసి జస్ట్ స్టేజ్ మీద వచ్చి ఒక చిన్న మాటలు నత్తి మాట్లాడిని కూడా చాలా కష్టపడుతుండే. తర్వాత లెటస్ ప్రే అని చెప్పి మోకరించి ప్రార్థన చేస్తుంటే దేవుని ఒక ఆత్మ బలంగా దిగొస్తుండే. ఒకరికి తెలియకుండా ఒకరు ఏడవటం, ఒకరికి తెలియకుండా ఒకరు బాధపడటం, బొర్లటం, ఏడ్చి ప్రభా క్షమించి వాళ్ళ మనసంతా నెమ్మది వచ్చేదన్నమాట. హల్లెలూయా. అట్లనే ఆయన సేవ చేసి 1000 మందిని రక్షించాడు. మీరు యేసు ప్రభువు నమ్ముకోండి, మీకు రోగాలు వెళ్ళిపోతాయి, మీకు స్వస్థత కలుగుతుంది, ఇవి ఏం చెప్పేటోడు కాదు ఆయన. ఓన్లీ ప్రార్థన చేద్దాం అనేటోడు. ఎక్కువగా ప్రేయర్. ప్రభా వీళ్ళని నరకాన్ని పోవద్దు, వీళ్ళని నువ్వు రక్షించి ఏదో రకంగా నువ్వు రక్షించు. హల్లెలూయా. నిజంగానే వాళ్ళకి రక్షణ వచ్చి 100,000 మందిని మార్చిండు ఆయన. మన ఇండియా అయినా కాదు, ఆయన బయట దేశం వ్యక్తి. ఎక్కడైతే కష్టం ఉందో అక్కడ సేవ చేయాలని నార్త్ ఇండియన్ పట్టుకున్నాడు. అపోస్తలు అనే వాళ్ళ మైండ్ సెట్ అట్లనే ఉంటుంది. ఎక్కడ రిస్క్ ఉంటుందో అక్కడ పోతా అంటారు, ఎక్కడ కాదో అక్కడ నేను చేస్తా అంటాడు. అంత మొండిగా ఉంటారు వాళ్ళు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, దేవుడు ఈరోజు మనకి నాతో కూడా అనేక కోణాలతోని మాట్లాడాడు. మనం సిద్ధపడాలి.
నువ్వు ఉద్యోగం సిద్ధపడకపోయినా నడుస్తుంది, వ్యాపారంకి సిద్ధపడకపోయినా నడుస్తుంది, ప్రేయర్కి మాత్రం సిద్ధపడాలి. సిద్ధపాటుతో లేచి ప్రార్థనలోనికి రావాలి. ఇప్పుడు కాన్ఫరెన్స్ ప్రేయర్ స్టార్ట్ అయిన తర్వాత అవతల వ్యక్తి ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి, కళ్ళు తెరిచి. ప్రేయర్ అయిపోగానే వెంటనే వచ్చేసి ప్రేయర్ చేసేసాలి, చేయాల్సిన ప్రేయర్ చేసి దాన్ని క్లోజ్ చేసేసాలి. చాలా ప్రాముఖ్యం. మిగతా టైం మళ్ళీ సైలెంట్గా ఉండి ఎవరెవరు వచ్చారు, ఏమేమి చేస్తారు ఇట్లా కాదు. మన ప్రేయర్ మనం టైం దొరికినప్పుడు మామూలు చేయాల్సిన ప్రేయర్ చేయాలి. ఎందుకు అనంటే ఇక్కడ పరిశుద్ధులు ప్రార్థన చేసిన తర్వాత దేవదూతలు సిద్ధపడ్డారు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. ప్రార్థన లేకుండా దేవుడు ఏం చేయలేడు. దేవుడు కదలడు, ప్రార్థన ద్వారానే కదులుతాడు. ఎంత ప్రేయర్ చేయి అంత కదిలింపు అనేది వస్తుంది. కుటుంబమే కాదు, దేశమే వస్తుంది, ప్రపంచమే షేక్ అయిపోతుంది. అందుకే ప్రార్థించే వాళ్ళు లేవాలి. ప్రార్థన చాలా ప్రాముఖ్యము. చాలామంది ప్రార్థన గురించి చెప్తారు కానీ ప్రార్థన చేపియరు. ఇక్కడ ఈ కాన్ఫరెన్స్ ప్రేయర్లో ప్రేయర్ చేపిస్తాం, మేము ప్రేయర్ నేర్పిస్తాం. ఇది ట్రైనింగ్ అన్నమాట, ఏదో వచ్చి టైంపాస్ కాదు, ట్రైనింగ్. ఇది నేర్చుకోవాలా, ప్రతి వ్యక్తి కూడా చేయడానికి ప్రయత్నం చేయాలి. టైం దొరకలేదు, నెక్స్ట్ డే అన్నా దొరికించుకొని చేసుకోవాలి. ఎంత ప్రార్థన చేస్తే అంత అభిషేకం, ఎంత ప్రార్థన చేస్తే అన్ని డబ్బులు, ఎంత ప్రార్థన చేస్తే అంత నెమ్మది. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే ఫుల్ ఆత్మ బలపడిపోతుంది. ఒక మనిషిని చూడంగానే వారి లోపలిది నీకు అర్థమైపోతుంది. వాళ్ళ పిలుపు ఏంది, అసలు వాళ్ళ ఉద్దేశం ఏంది, వారికి అసలు ఏమైంది, వాళ్ళ మైండ్ సెట్ ఏంది, ఇవన్నీ కూడా నీకు తెలియపరచబడు. ఆత్మలో మొత్తం నువ్వు స్టడీ చేసేస్తావు అన్నమాట. ఇది ఓన్లీ ప్రేయర్ వల్లనే అవ్వగలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ప్రార్థన మీద మీరు ఆధారపడండి. ప్రార్థన, ప్రేయర్ బండి నడిపిస్తున్నప్పుడు, బట్టలు వేసుకుంటున్నప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు, స్నానం చేసే బకెట్లో చేయి పెట్టి ప్రేయర్ చేయాలి. ప్రభా, ఈ వాటర్తో నేను స్నానం చేస్తున్నా, నీ రక్తం ఒక శక్తి పెట్టు. వస్త్రాలు ఉంటాయి, ఉతికిన బట్టలు వేసుకుని దాని మీద చేయి పెట్టాలి. ప్రభా, ఈ వస్త్రాలు వేసుకుంటున్నాం, నాకు ఇచ్చినందుకు వందనాలు. ఎంతోమంది లేరు, వాళ్ళకు కూడా దయచేయి. చాలా ప్రాముఖ్యం. అన్నం తినేటప్పుడు, తినిన తర్వాత కూడా ప్రభా అన్నం ఇచ్చినావు, ఎవరో కష్టపడ్డారు, ఎంతో కష్టం ఎక్కడెక్కడి నుంచి వచ్చిందో తెలియదు, నా నోటి వరకు తెచ్చినావు, కడుపులో వెళ్ళింది, దీంట్లో బలం దయచేయి, జీవం దయచేయి. సైతాన్ బంధకం ఉంటే తీసివేయండి, ఏదైనా దోషం ఉంటే తీసివేయండి. ప్రేయర్ తినిన తర్వాత ప్రేయర్ చేయాలి. తినకముందు చేయమని చెప్తారు కానీ తినిన తర్వాత ఎవడు చేయమన్నాడు, నేను చెప్తా. నీళ్ళు తాగేటప్పుడు కూడా ప్రేయర్ చేయాలి. ప్రభా, నీళ్ళు ఇచ్చినావు, నీకు వందనాలు. ఈ నీళ్ళు నా బాడీని అంతా కూడా మంచిగా చేయను కాక. చాలా ప్రాముఖ్యం. ఏది చేసినా ప్రేయర్ చేసేటప్పుడు ప్రభా ఈరోజు నన్ను కాపాడును, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, నేను పడుకుంటున్నా, నాకు మంచి నిద్ర ఇవ్వు. లేచిన తర్వాత కొత్తగా ఏదైనా కొత్త ఆలోచనలు ఇవ్వు, నేను కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్నా. ఈరోజు చేయలేకపోయినా కొద్దిసేపు మనం పడుకునే బెడ్ మీదనే కావచ్చు, కొద్దిసేపు ఒక 5 minutes 10 minutes మనం చేయటం చాలా ప్రాముఖ్యం. ఈ విధంగా చేస్తూ మనం ఉన్నప్పుడు దేవుని ఒక ప్రత్యక్షతలు, దేవుని ఒక స్వరము, దేవుని ఒక చిత్తం, అసలు మనం వెళ్ళకముందు అక్కడ డోర్స్ ఓపెన్ అవుతుంటాయి. లైఫ్లో మజా వస్తుంటుంది, ఎంజాయ్ చేస్తుంటాం, ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేస్తాం మనం. ఆ విధంగా అయిపోతుంది. హల్లెలూయా. ఎందుకు అనంటే ప్రార్థన చేసేవానికి పరలోకం చాలా రెస్పెక్ట్ ఇస్తుంది. పరలోకాన్ని వరకు వెళ్ళాలి అంటే ప్రేయరే ఉండాలి, చాలా ఇంపార్టెంట్. నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు, నువ్వు పుట్టిన చాలా లో క్యాస్ట్లో పుట్టి ఉండొచ్చు, ఎవ్వరు సపోర్ట్ లేకపోవచ్చు, కానీ నువ్వు చేసే ప్రేయర్ వల్ల దేవదూతలు వచ్చి నీకు సపోర్ట్ చేస్తాయి. ప్రజల ముందల దేవుడు మహిమపరుస్తాడు. అతడు నా నామం నెరిగినవాడు కనుక నేను అతన్ని తప్పిస్తా, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తా. ప్రేయర్ అనేది దేవుణ్ణి ప్రేమించటం, దేవునితో మాట్లాడటం. దేవుడు పుట్టించిందే మనకు అందుకు, మన ప్రేమ పొందాలనుకుంటాడు, ఆయన ప్రేమ మనం పొందినాం, మనతో సహవాసం చేయాలనుకుంటాడు, మనకు అనేక విషయాలు చెప్పాలనుకుంటాడు. కాబట్టి ఎడతెగక ప్రేయర్ చేయని బైబిల్. ఎట్లా ఎడతెగక? పడుకోవాల్సి వస్తుంది,
అన్నం వండాల్సి వస్తుంది, అన్నీ చేయొచ్చు. అన్నం వండేటప్పుడు కూడా ప్రేయర్ చేయొచ్చు. పడుకునేటప్పుడు కూడా కొద్దిసేపు ప్రేయర్ చేసి అనుకుంటే లోపల ఉన్న అంతరాత్మ ప్రేయర్ చేస్తూనే ఉంటుంది. హల్లెలూయా, నిజం ఇది. ఒక్కొక్కసారి మన నిద్రలో సైతానా ఏసునామములో పో, చీకటి శక్తి ఏసునామములో పో, ఇట్లాంటి అనుభవాలు ఉంటాయి. మన కాన్ఫరెన్స్లు ఉన్నాయి కొంతమందికి. ఎట్లా బ్రదర్, నేను నిద్రలో ఉన్న బ్రదర్, నాకు ఇలా నోటికి వస్తుంది బ్రదర్, లోపల ఉన్న స్పిరిట్ అంతరాత్మ ప్రేయర్ చేస్తుంది. మన లోపల ఉన్న స్పిరిట్ అంతరాత్మ నిద్రపోయినప్పుడు ఎక్కువ యాక్టివ్ ఉంటుంది అది. హల్లెలూయా. ఎందుకంటే మనం పొద్దున్న లేచినప్పటి నుంచి మన ఆత్మకు మనం ఎక్కువ పని చెప్పాం, శరీరానికే చెప్తాం. ఆత్మకు పని చెప్పేది ఎప్పుడు అంటే ప్రార్థనలోనే. ప్రభా, నేను ఏం ప్రార్థన చేయాలో నాకు తెలియదు, నువ్వు నాకు నేర్పించు, నేను చేయాలనుకుంటున్నా. కొత్త కొత్త ప్రేయర్ పాయింట్స్ వస్తుంటాయి. ఎట్లా వస్తుంటే అట్లా దేవుడు కొన్ని ప్రేయర్ పాయింట్స్ ఇస్తుంటాడు. అవి తీసుకొని మనం ప్రేయర్ చేయాలి. చాలా ప్రాముఖ్యం. ప్రార్థనలో మీరు కానీ ఎక్స్పర్ట్ అయితే కథం, దేవుని రాజ్యం మీ ద్వారా కట్టబడుతుంది. మీరు హయ్యర్ లెవెల్లో వెళ్ళిపోతారు. లైఫ్ మాత్రం ఇట్లా ఉండదు. ప్రేయర్ 1 అవర్ చేస్తున్నాం, 2 అవర్స్ చేస్తున్నాం, పని అవుతలేదు, ఇంకా పెంచండి. పని అవ్వాల్సిందే, డౌటే లేదు. హల్లెలూయా. దేవదూతలు ఇక్కడ సిద్ధపడ్డారు పరిశుద్ధుల ప్రార్థన చేత. ప్రార్థన మనల్ని పరిశుద్ధపరుస్తుంది. ప్రార్థన మనల్ని ఉన్నతమైన స్థాయిలో తీసుకుని వెళ్తుంది. యేసుప్రభువు వారి జీవితం మొత్తం కూడా ప్రేయర్కే ఇచ్చిండు. ఆయనకు దేంట్లో సంతోషం లేదు, ప్రేయర్లోనే సంతోషం. రోజు పెందల కాడని వెళ్ళేసి ఆ ఫ్యామిలీని, ఆ ఇంటిని వదిలేసి కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసేటోడు. హల్లెలూయా. ఎందుకు అని అంటే అది ఆయనకి ఇష్టం. ఆయనకి ఆ ప్రేయర్ అయిపోయిన తర్వాత నడవండి పలానా ఊరికి వెళ్దాం, ఇందు నిమిత్తమే కదా నేను వచ్చిన అంటే మార్నింగ్ ప్రేయర్లో ఉన్నప్పుడు దేవుని ఒక చిత్తం మనకు బయలుపరచబడుతుంది. అట్లెట్లా బయలుపరచబడుతుంది బ్రదర్ అంటే, నువ్వు చేస్తూ ఉంటే నీకు ఐడియా వస్తుంది. నువ్వు ఈరోజు ఏం చేయాలి, ఎక్కడ పోవాలి, అన్నిట్లో కంట్రోల్నెస్ వచ్చేస్తుంది అనమాట. హల్లెలూయా. నేను చేయాలి ఎట్లయినా మార్నింగ్ ప్రేయర్ అంటే ఖతం అయిపోతుంది. ప్రపంచంలో 1% మందే మార్నింగ్ విషయాన్ని వాడుకుంటుంటారు, 99% వాడుకుంటలేరు. ఎర్లీ మార్నింగ్ లేవటం, ఎర్లీ మార్నింగ్ చదవటం, ఎర్లీ మార్నింగ్ ఏదైనా నేర్చుకోవటం. నువ్వు ఏదైనా చెయ్యి ఎర్లీ మార్నింగ్, అది సక్సెస్ అయిపోతుంది. ఎందుకు అంటే ఆ బ్రెయిన్ ఆ టైంలో అలా ఉంటుంది. నేను నైట్ టైంలో నాకు నిద్ర వస్తే ఫస్ట్ వాడుకుంటాను. ఈరోజు నేను నిన్న నైట్ 9:30, 10 o'clock వాడుకొని 3 o'clock లేచేసినాను. ఇక మళ్ళీ వాడుకోలేదు. ఇట్లా ప్రేయర్ చేయాలి. ఇప్పుడు కూడా ప్రేయర్ చేయలేదనుకో ఖతం అయిపోయి 2025 కూడా పోయినట్టే నాకు. 2021లో December 26 నుంచి December 31 వరకు నేను, మీ శ్వేత సిస్టర్, ఇంకొక అక్క శ్రవంతి అక్క అని మేము ముగ్గురు కలిసి ప్రార్థన చేసినాం. ఈవినింగ్ 4 to 6 ప్రేయర్ చేసినాం. ఆ ప్రేయర్కి కొన్ని ప్రేయర్ పాయింట్స్ పెట్టుకున్నాం. ప్రభా, 2022 లైఫ్ మారిపోవాలి. ప్రభా, 2022లో డబ్బులు రావాలి, ఆత్మీయత పెరగాలి, సేవ జరగాలి. ఒక 6 days ప్రేయర్ చేసినాం. ప్రేయరు పాటలు 2 hours రోజు అంతే. ఎగ్జాక్ట్గా 2022 నుంచి January 5th నుంచి చేంజ్ అయిపోయింది. మార్నింగ్ ప్రేయర్ స్టార్ట్ అయింది. తర్వాత చాలా చేంజెస్. 6 months తర్వాత చాలా చేంజెస్. 1 year తర్వాత మొత్తం లైఫే చేంజ్ అయిపోయింది. హల్లెలూయా. 2023 అంతా చాలా కష్టంతో పోయింది. ప్రతి దాంట్లో ఏదో డిస్టర్బెన్స్. నాకు మొదట్లోనే January 1st రోజే అర్థమైంది 2023 చాలా భయంకరంగా ఉంటుంది. బాగా ప్రార్థన చేసినాం. 2023లో అయితే డిసెంబర్ నెలలో అయితే ఇంకా ఎక్కువ ప్రేయర్ చేసినాం. 2024 వచ్చింది. లైఫ్ చాలా ఈజీ అయిపోయింది. ఎవరికేమో కానీ నాకైతే ఈజీ అయిపోయింది. చాలా ఈజీ అయిపోయింది. నా థింకింగ్ లెవెల్ చేంజ్ అయింది. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చేంజ్ అయిపోయింది. దాని తర్వాత హెల్త్ చాలా వరకు బెటర్ అయిపోయింది. ఇవంతా కూడా ఓన్లీ త్రూ ప్రేయర్స్. నేను ఏ మాంత్రికుని దగ్గర పోలే, ఏ జ్యోతిష్యుని దగ్గర పోలే. జ్యోతిష్యుని దగ్గర పోతే కూడా వాళ్ళు చెప్పేవన్నీ నిజం ఉంటాయి. దాన్ని కూడా ప్రేయర్ తారుమారు చేస్తాడు. మా దగ్గర ఒక బ్రదర్ వస్తాడు. ఆయనకి పెండ్లు అయిపోయింది, 3-4 వెళ్ళిపోయారు భార్యలు, ఎవ్వరు నిలబడలే.
ఒక జ్యోతిష్యుని చూపిస్తే నీకు ఏ భార్య నిలబడదు, నీకు పిల్లలు కూడా పుట్టరు అన్నాడు. ఆయన ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు బాగా చేతపడి మంత్రాలు చేశారు. రాత్రిపూట దయ్యం వచ్చి కొట్టి వెళ్ళిపోతుండే ఆయనకి. వేరే వాళ్ళు ప్రేయర్ చేయనికపోతే మొత్తం ఎంటికలు వీకి సైతాన్ పో 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 అని చెప్పి ఆమెకు తలనొప్పి తెచ్చారు. మన బాలమన్ సిస్టర్ అప్పుడు ఆ కంపెనీలో పనిచేస్తే మన గురించి చెప్తే, ఇంకొక బ్రదర్ చెప్తే వెళ్ళి ప్రేయర్ చేసినాం. ప్రేయర్ చేస్తే మంచిగా అయిపోయింది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఇద్దరు కూతురు పుట్టారు. ఆ కూతురికి ఇప్పుడు 10-12 సంవత్సరాలు ఉంటాయి. మంచిగా అయిపోయాడు. భార్యకి భర్తకి దాదాపుగా 25-30 ఏళ్ళు ఫరక్ ఉంటుంది. దేవుడు మంచిగా వాళ్ళ కుటుంబాన్ని దీవించిండు. జ్యోతిష్యుడు చెప్పిండు, నిజమే అది. కానీ ప్రేయర్ చేంజ్ చేసేసింది. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ప్రేయర్ ఏదైనా చేంజ్ చేస్తుంది. నా దేవుడు ఇస్తాడు, నా దేవుడు గొప్పవాడు అని మనం అనుకుంటే ఖచ్చితంగా దేవుడు గొప్పవాడే. నువ్వు అన్నదాన్ని బట్టే నమ్ముట నీవనే తను నమ్ము అని సమస్తం సాధ్యం. ప్రభా, నాకు మంచి ఉద్యోగం కావాలా, నాకు కారు కావాలా, నాకు డబ్బులు కావాలా, నాకు వరాలు కావాలా, నాకు జ్ఞానం కావాలా, నా బంధువులు నన్ను చూసి ఆశ్చర్యపోవాలా. నేను ఎందుకు మీకు క్రిస్మస్కి 2 బట్టలు కొనండి, 2 జతల బట్టలు ఎందుకు కొనండి అని చెప్పానంటే, మన బంధువులు చుట్టాలు మనల్ని గమనిస్తారు. వాళ్ళ ముందర మనం పేదోళ్ళు లేక ఇంక అయిపోయింది ఇంకేదో అన్నట్టు ఉండద్దు. మన డిగ్నిటీ మనం మెయింటైన్ చేయాలి. మన డిగ్నిటీ అనేది మనం వేసుకునే వస్త్రాల ద్వారానే వస్తుంది. అందుకే బైబిల్ ఏమన్నాడంటే తగుమాత్రపు వస్త్రములు అన్నాడు. తగుమాత్రపు అలంకారం కాదు. ఇంగ్లీష్లో మోడెస్ట్ యాపరల్. యాపరల్ అంటే డ్రెస్. మోడెస్ట్ అంటే దైవభక్తి గల లేదా మర్యాదపరమైన అని కూడా చెప్పచ్చు. హల్లెలూయా. మనం వేసుకున్న వస్త్రాలను బట్టి మనకు లెవెల్ పెరుగుతుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. అట్లా అని చెప్పి పెద్ద షోటాప్ చేయటం అవసరం లేదు. ఉన్నదే మంచిగా హ్యాపీగా ఉండండి. సైతాన్ని చూసి నవ్వండి, ఏడవకండి. హల్లెలూయా. అప్పుడు వాడు పారిపోతాడు. నేను యేసుప్రభువుని నమ్ముకున్నందుకు చాలా ప్రశాంతత ఉంది. మనకున్న సంతోషం వాళ్ళకి కనిపించాల. ఇస్తాడు దేవుడు. నేను ఇట్లా ఉండాలనుకుంటున్నాను, నాకు మంచి ఉద్యోగం రావాలా, నువ్వు నమ్మిన దేవుడు నేను ఈ స్థాయికి తీసుకొచ్చినా వాళ్ళు చెప్పాలా. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా సైతాన్ ఆటంకపరిచేస్తుంది. ప్రార్థన చేస్తే అది చేయలేదు. దేవుడు ఉన్నతమైన స్థాయిలో తీసుకుపోతాడు. అందుకే దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు, ప్రేయర్ చేయండి. అన్ని దేవుడే ఇచ్చేస్తే దాని వాల్యూ తెలియదు మీకు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. అనుభవం రాదు. ఇప్పుడు నాకు అన్ని దేవుడు ఇచ్చేస్తే నాకు అనుభవం రాదు. నేనేం చెప్తా ప్రసంగం? నేను ఎప్పుడు ప్రసంగం చెప్పినా దాంట్లో ఖచ్చితంగా మసాలా యాడ్ చేస్తా. నా జీవితం గురించి చెప్తా. నేను పాజిటివ్ చెప్తా, నెగిటివ్ చెప్తా. ఎందుకంటే మీరు అందరు చూస్తున్నారు. నేను ఎన్ని చెప్పినా కానీ నేను చెప్పిందే అంటుకుంటుంది అక్కడ. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. మీరు కూడా ప్రసంగం చేసేటప్పుడు, ఏదైనా సాక్ష్యం చెప్పేటప్పుడు ఖచ్చితంగా మీ గురించి మీరు మాట్లాడాలి. హల్లెలూయా. ఒకప్పుడు నా లైఫ్ ఇట్లుండే, ప్రేయర్ వల్ల నా లైఫ్ చేంజ్ అయిపోయింది. చాలా ప్రాముఖ్యం. మంచిది. దేవుడి మాటలు దీవించునుగాక. 12 తారీఖు ఇక్కడ హైదరాబాద్లో మీటింగ్ ఉంటుంది. 14 తారీఖు రమ్యక్క వాళ్ళ దగ్గర, అరుణ సిస్టర్ వాళ్ళ దగ్గర ఉంటుంది. 14, 15. తర్వాత సాలూరు వాళ్ళకి క్రిస్మస్ తర్వాత అయినా లేకపోతే క్రిస్మస్కి ముందైనా అప్పుడు ఎవరి దగ్గర వచ్చి మనం కృతజ్ఞత కూడిక చేద్దాం. ఆ సాలూరు, వైజాగ్ వాళ్ళు అక్కడ వస్తారు. రైట్. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. మనం ప్రార్థన చేసుకుందాం.